औषधं चैव ओंकाराय नमो नमः। భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని అయితే మనం ఒప్పుకుంటున్నాము, ఒప్పుకుని ఇది బాగుంది అనుకుంటున్నాము. ఆ ఏకైక పరమాత్మ అనేటటువంటి దాన్ని కూడా మనం ఒప్పుకుంటున్నాము. అయితే మనకున్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, పాత ఆలోచనలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మన మనస్సుకి ఏది తోస్తే అదే చేస్తున్నాం తప్ప శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్రం చెప్పిన దానిలో పరమార్థం ఏదైతే ఉంది అనేది తెలుసుకోవటం లేదు. తెలుసుకోకపోవటం వల్ల మన మనస్సు ప్రకారంగానే మనం చేసుకుంటూ వెళ్తున్నాం. చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుంది? కర్మబంధంలో పడుతున్నాం. కర్మబంధంలో పడ్డప్పుడు జన్మ సిద్ధంగా ఉంటుంది. జన్మ కర్మ ఈ రెండు ఉదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి అన్నది. ఇంకా భీష్మించుకున్నటువంటి ఈ దేహభావన ఎప్పుడు పోతుంది? అది మనం చేసేటటువంటి కర్మ ఏ విధంగా చేస్తున్నాము అనేది. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు రెండు మార్గాల్లో ఒకటి సత్కర్మ చేస్తూ ఫలాన్ని ఆశించకుండా మన నియత కర్మ మనం చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నప్పుడు కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్ అనామయం. ఆ అనామయమైనటువంటి పదాన్ని చేరాలి అనుకున్నప్పుడు కర్మబంధంలో పడకుండా బుద్ధిని యుక్తం చేసుకుని, దేంతో యుక్తం చేసుకుని? చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో. ఆత్మభావనతో ఉండి బుద్ధిలో నిశ్చయం చేసుకుని రాగద్వేషాలు వదులుకుని అహంకార మమకారాలను వదులుకుని ఆత్మభావనతో మన ముందుకు వచ్చినటువంటి పనులు మనం చేసుకుంటూ ఫలం మీద దృష్టి పెట్టకుండా ఏది వచ్చినప్పటికీ కూడా మన కర్మఫలాన్ని ఆయన తూకం వేసి ఆయన ఇచ్చారు అనేటటువంటి భావనతో మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళటం మనకి శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా వెళ్ళినట్లయితే ఆ అనామయమైనటువంటి పరమపదాన్ని చేరుతాము. ఇక్కడ కండిషన్ ఏంటి? ఇక్కడ పూర్తిగా బుద్ధిని యుక్తం చేయటం అన్నది. రెండవది ఏమిటి? ఎప్పుడు ఫలం త్యక్త్వా. రెండే విషయాలు చెప్పారు. ఒక అనామయమైనటువంటి, అనామయం అంటే ఏమిటి? ఏ అంటూ లేనటువంటి అనామయమైనటువంటి ఆ పదం ఏదో కాదు, అదే పరమ పదము, అదే మన లక్ష్యము. అది చేరాలి అనుకున్నప్పుడు, జన్మరాహిత్యం మనం పొందాలి అని అనుకున్నప్పుడు భగవద్గీత మనకు ఎన్నో విషయాలు చెప్పలేదు, రెండే విషయాలు చెప్పింది. ఒకటి, బుద్ధిని యుక్తం చేసుకోమంది. యుక్తం చేసుకోమంటే ఏంటి? చిత్తం ఆత్మన్యేవావా తిష్టతి అని. నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి భావన ఏర్పరచుకోండి అన్నది. నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఫలం త్యక్త్వా, మన ముందుకు ఏ పని వస్తే ఆ పని చేసుకుంటూ గుంతెమ్మ కోరికలు కోరకుండా ధర్మబద్ధమైనటువంటి కామం ఆయన చెప్పారు. ధర్మబద్ధమైనటువంటి కామం నా స్వరూపము అని చెప్పారు. అలాగే నీకు హితమైనటువంటిది ఏదో అది నేనే, ధర్మబద్ధమైనటువంటిది ఏదో అది నేనే నీకు ఇస్తాను అని చెప్పారు. ఇవి వాక్యాలు నిత్యము కూడా స్మరించుకుంటూ ఆయన వైపు దృష్టి పెట్టి, ఆయన బిడ్డను నేను, ఆయన అంశను నేను ఆత్మస్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను, నేను అనంతుడను అని భావన చేసుకుంటూ ఫలం త్యక్త్వా, ఏది వచ్చినప్పటికీ కూడా నేను చేసినటువంటి కర్మ ఫలంగా నాకు ఇది వచ్చింది అని సంతృప్తి పడుతూ ముందుకు వెళ్ళటం అన్నది. ఇది భగవద్గీత మనకు చెప్పినటువంటి విషయం. అలా కానప్పుడు రెండవ విధానం ఏంటంటే, ఫలాన్ని మనం ఆశిస్తున్నప్పుడు
ఏ కర్మ మనం చేస్తే మంచి ఫలం వస్తుంది అనేటటువంటిది దృష్టిలో పెట్టుకుని చేయటం కనీసం. ఏ ఫలాన్ని ఆశించకుండా ముందుకు సాగటం అన్నది ముఖ్యమైనటువంటిది. అలా కాకుండా మనం ఫలాన్ని ఆశిస్తున్నాము అనుకున్నప్పుడు ఎటువంటి ఫలాన్ని మనం ఆశిస్తున్నాము అన్నది. జన్మకు కారణం ఏంటి? కర్మఫలమే. మనం ఇప్పుడు ఇది అనుభవిస్తున్నటువంటి ఇక్కడ ఈ సుఖం కానీ ఈ దుఃఖం కానీ ఎందుకు అనుభవిస్తున్నాము? నిజానికి అంతకుముందు చేసినటువంటి కర్మల తాలూకు ఫలాన్ని ఇక్కడ మనం అనుభవించుతున్నాము. జీవితం అంటే ఇదే ఇక్కడ. అయితే ఆ కర్మల తాలూకు సుఖ దుఃఖాలు అనుభవించటానికి వచ్చినటువంటి ఈ జీవితంలో మనకు ఒక అవకాశం ఇవ్వబడింది. ఏ అవకాశం ఇవ్వబడింది? గత జన్మ తాలూకు లేదా గత సంవత్సరాల్లో మనం చేసినటువంటి కర్మ తాలూకు ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు ఏ దృష్టితో దాన్ని అనుభవించవచ్చు అనేటటువంటి అవకాశం, ఆ వివేకం మనిషిగా భగవంతుడు మనకిచ్చినటువంటి వరం. మిగతా ఏ జంతువుకి కూడా ఏ దృష్టితో ఈ సుఖాన్ని ఈ దుఃఖాన్ని అనుభవించాలి అనేటటువంటిది ఏ జంతువుకి కూడా అటువంటి అవకాశం భగవంతుడు కల్పించలేదు. మనకు మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించటం అనేది జరిగింది. కాబట్టి మన ముందుకు వచ్చేటటువంటి సుఖ దుఃఖాలను మనం ఏ దృష్టితో తీసుకోవాలి, అలాగే మనం ఎప్పుడూ కూడా ఏ దృష్టితో ఉండాలి, ఏ స్మరణతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని శాస్త్ర సమ్మతంగా మనం అవగాహన చేసుకొని దానికి తగ్గట్లుగా ప్రతి క్షణము కూడా ఆ దృష్టి ఏర్పరచుకుని మనం నడుస్తూ ఉండాలి అని. బాగానే ఉంది. మరి ఫలాన్ని వదలలేము అనేటటువంటి పరిస్థితిలో, అలాగే బుద్ధిని యుక్తం చేయలేము అనేటటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అని మనం ఈరోజు ఏది నాటితే రేపొద్దుట అదే పంట కోసుకోవాలి అన్నది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఒక మామిడి పండు మనం నాటితే, మామిడి టెంక నాటితే రేపొద్దుట మామిడి పండే మనం కోసుకుంటాం. దానిలో ఏ సందేహము లేదు. అలాగే ఇంతకుముందు కొన్ని విత్తనాలు నాటి వచ్చాం. ఆ విత్తనాలు కొన్ని చేదు పళ్ళు ఉన్నాయి, కొన్ని తీపి పళ్ళు ఉన్నాయి. ఈ రోజున ఆ ఫలితంగా ఆ టెంకెలు, చేదు టెంకెలు కూడా మనం నాటి వచ్చాం, విషఫలాలు కూడా మనం టెంకెలు నాటి వచ్చాం, బీజాలు వేసి వచ్చాం. వాటి తాలూకు దుఃఖాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాము. ఆ తీపి బీజాల తాలూకు తీపి ఫలాలు కూడా మనం ఇక్కడ ఆస్వాదిస్తున్నాము. అయితే ఈ విషయం అందరికీ కూడా అర్థమవుతూనే ఉంది, ఈ విషయం అందరికీ అవగాహన అవుతూనే ఉంది, ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు మనం ఏం చేయాలి అనేటటువంటిది, రేపటి కోసం ఈరోజు మనం ఏం చేయాలి అనేటటువంటిది విస్మరించి ప్రవర్తిస్తున్నాం. రేపటి కోసం మనం ఈరోజు ఏం చేయాలి, ఎటువంటి బీజాలు మనం నాటుకోవాలి, ఎటువంటి విత్తనాలు మనం నాటుకోవాలి, ఏ ఫలాలు మనం కోసుకోవాలని అనుకుంటున్నాము నిజానికి, లేదా అసలు జన్మరాహిత్యమే మనం కోరుకుంటున్నామా అన్నది. ఈ అవకాశం ఇక్కడ మనకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మహాత్ములవుతారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనప్పుడు మూర్ఖులు అవుతారు, నరాధములు అవుతారు, దుష్టులు అవుతారు అని భగవద్గీత చెప్తుంది. మనం ఇప్పుడు ఎటు వెళ్దాము, మహాత్ముల కోవలోకి వెళదాము అంటే ఈ రెండే మార్గాలు. ఒకటి, పూర్తిగా జన్మరాహిత్యాన్ని మనం పెట్టుకుని, లక్ష్యంగా పెట్టుకుని దానికి తగ్గట్లుగా బుద్ధిని యుక్తం చేసుకుని ఫలం మీద దృష్టి లేకుండా మన ముందుకు వచ్చినటువంటి దాన్ని స్వీకరించుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తాం. లేదా ఇటువైపు ఏ ఫలాలు మనకు రేపు కావాలనుకుంటున్నాము, ఈ రోజున ఎటువంటి కర్మ చేయాలి, ఏ భావనతో కర్మ చేయాలి అనేటటువంటిది నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టే రేపు మన జన్మ రాబోతుందన్నమాట.
ఒక శ్లోకాన్ని ఈ సందర్భంగా మీకు నేను చెప్తాను. 2వ అధ్యాయంలోనే 22వ శ్లోకం మనందరికీ తెలిసినటువంటిది. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ 2 మాటలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. మనం వేసుకున్నటువంటి వస్త్రాలు శిథిలమైపోయినప్పుడు, ఇవి పూర్తిగా మాసిపోయినప్పుడు, శిథిలమైపోయినప్పుడు మనం ఏం చేస్తాము? కొత్త వస్త్రాలను గ్రహించుతాము. కొత్త వస్త్రాలను మనం తీసుకుని మనం కొత్త వస్త్రాలు ధరించుతాము. అక్కడ గృహణాతి అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే గ్రహించటము అని. కొత్త వస్త్రాలను గ్రహించుతాము. ఏ వస్త్రాలను గ్రహించుతాము? మనకి ఏది నచ్చితే ఆ వస్త్రాన్ని, అంతే కదా. ఈరోజు మీకు ఎంతో అవకాశం ఉందన్నమాట. అలాగే శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శరీరం కూడా శిథిలమైపోయినప్పుడు, జీర్ణమైపోయినప్పుడు నీకు కొత్త శరీరము పొందుతావు. సంయాతి, అక్కడేమో గృహణాతి అని ఉంది, ఇక్కడేమో సంయాతి అని ఉంది. ఇక్కడ గృహణాతి అన్న మాట మాట్లాడదు. ఈ 2 మాటలకి కూడా చాలా తేడా ఉందన్నమాట. గృహణాతి అంటే గ్రహించటం అన్నమాట. గ్రహించటం అనేటటువంటిది మన చెప్పు చేతల్లో ఉన్నటువంటిది. సంయాతి అంటే పొందటం అన్నమాట. పొందటము అనేటప్పటికీ అవతల ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు అన్నమాట. ఈ తేడా మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం మాట మాట్లాడుతున్నారు? సంయాతి అంటే పొందుతావు అంటున్నారు. పొందుతావు అన్నప్పుడు ఆయన ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు అన్న మాట వస్తుంది. ఎవరిస్తున్నారు అంటే ఇదంతా కూడా ఇలా నడవటానికి ఎవరు కారణమయ్యారో ఆయనే ఇస్తున్నాడు. మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ విశ్వమంతా కూడా ఏ శక్తి చేత ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడవబడుతుందో, ఇన్ని నక్షత్రాలు, ఇన్ని గ్రహాలు, ఈ ప్రకృతి, ఈ దీనిలో జరిగేటటువంటి ఈ మార్పులు, ఇవన్నీ కూడా ఏ శక్తి వల్ల ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయో ఆ ప్రజ్ఞే, ఏ ప్రజ్ఞ అయితే, ఏ శక్తి అయితే ఈ విశ్వమంతా ఇలా నడవటానికి కారణమవుతుందో, దేని పని అది చేసేటట్లుగా నియమించుతున్నదో, ఆ శక్తి యొక్క ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞే నీవు చేసినటువంటి కర్మకు ఎటువంటి దేహాన్ని ఇవ్వాలో నిర్ణయించి అటువంటి దేహాన్ని నీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఇది ఇప్పుడు మనకి ఈ దేహం వచ్చింది. ఈ దేహం మనం కావాలంటే వచ్చిందా? ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ దేహం ఇప్పుడు మనకు వచ్చింది. ఈ దేహం మన ఇష్ట ప్రకారంగా తీసుకోలేదు. మనం అర్థమైందా? మనం కొన్ని కర్మలు చేశాము, వాటన్నిటి మిశ్రమ ఫలము ఇప్పుడు ఈ దేహం రూపంలో మన ముందు ఉన్నది. ఈ జీవితం అంతా కూడా మనం చేసినటువంటి కర్మల తాలూకు ఫలమే అనేటటువంటిది శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. దీనిలో ఏ సందేహం? జన్మలు ఉన్నాయి అనేటటువంటిది మనకి శాస్త్రం చెబుతుంది, స్పష్టంగా చెబుతుంది. ఇది అంగీకరించి తీరాలి. భగవద్గీతను మనం విశ్వసించుతున్నప్పుడు, భగవంతుడిని మనం విశ్వసించుతున్నప్పుడు
శాస్త్రాన్ని మనం విశ్వసించుతున్నప్పుడు జన్మలు, శాస్త్రం చెప్పినటువంటి జన్మ పరంపర కూడా ఉంటుంది అన్నదాన్ని మనం విశ్వసించి తీరాలి. దీనిలో ఏ సందేహం లేదు. సరే, జన్మ ఉంటుంది, వచ్చే జన్మ ఉండి తీరుతుంది. ఎప్పుడు మనం కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీష్న జన్మబంధ వినిర్ముక్త అనేటటువంటి శ్లోకాన్ని అర్థం చేసుకోకుండా మరలా మనం కర్మబంధంలోనే పడేటట్లయితే మనకు జన్మ ఉంటుంది. అయితే ఇక్కడప్పుడు మనం ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేసినట్లయితే మనకు సరైనటువంటి జన్మ వస్తుంది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆయన ఆ విశ్వప్రజ్ఞ ఎక్కడో లేదు, నీ హృదయంలోనే నిక్షిప్తమై ఉండి నిన్ను యంత్రం తిరిగినట్లుగా తిప్పుతూ ఉంది. ఎందుకు తిప్పుతూ ఉంది? నీవు తెచ్చుకున్నటువంటి ఫలాలను అనుభవించాల్సినటువంటి పని ఉన్నది కాబట్టి ఆ ఫలాలు నీ చేత అనుభవింప చేయటం కోసం నీవు చేసినటువంటి కర్మల తాలూకు ఫలాలను ఇప్పుడు అనుభవింప చేయటం కోసం ఆ విశ్వప్రజ్ఞ, ఆ ఈశ్వరుడే, ఆ విశ్వప్రజ్ఞ నీలోనే ప్రతి జీవిలోనూ కూడా తిష్ట వేసుకుని కూర్చుని నీ బుద్ధిని ప్రేరేపించి నీ చేత ఆ కర్మ చేయించి దాని ద్వారా ఒక సుఖమో ఒక దుఃఖమో నీవు అనుభవించేటట్లుగా చేస్తుంది. ఎక్కడ ఉండి నాడిస్తున్నాడు ఈయన నాటకం? ఈ జగన్నాటక సూత్రధారి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నీలోనే ఉన్నాడు, నీ బుద్ధి గుహలోనే ఉన్నాడు. ఆయన నీ బుద్ధిని ప్రేరేపించుతున్నాడు. అందుకని భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ప్రార్థిస్తున్నాడు, నా బుద్ధిని సరైన రీతిలో ప్రేరేపించు తండ్రి అని. ఎప్పుడు ఈ కర్మ, ఇంతకుముందు నేను చేసుకున్నటువంటి కర్మల తాలూకు ఫలాలు సుఖ దుఃఖాల రూపంలో ఇప్పుడు నేను అనుభవిస్తూ ఇప్పటికైనా మేలుకొని నాకు ఆ సద్బుద్ధితో నీ వైపు నా దృష్టి మరలేలాగా నా బుద్ధిని ప్రేరేపించు తండ్రి అనే ప్రార్థన. ఆ ప్రార్థన అనునిత్యము చేసుకుంటూ ఉన్నప్పుడు మన బుద్ధి సరైన రీతిలో ప్రేరేపించబడి, ఎప్పుడు ప్రార్థన చేస్తే కాదు, దానికి తగ్గట్లుగా మనం కూడా ఆ వివేకాన్ని ప్రదర్శించి ఆ భావనతో మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఈ సుఖదుఖాలు, ఇక్కడ వస్తున్నటువంటి సుఖదుఖాలను అనుభవిస్తూ, ఇవి నేను చేసినటువంటి కర్మల తాలూకు ప్రారబ్ధ ఫలాలే ఈరోజు చక్కగా నేను ఆస్వాదిస్తున్నటువంటి ఈ చేదు ఫలాలు, ఈ తీపి ఫలాలు నాకు ఎవరి వల్ల రాలేదు, నా వల్లే వచ్చినాయి అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని వాటిని నీవు అనుభవించినట్లయితే అప్పుడు నీవు దీని నుంచి బయటపడటానికి అవకాశం ఉంది అని ఆడిస్తున్నాడు. ఆయన హృదయంలో కూర్చుని ఆయన ఆడిస్తున్నాడు. ఆ విశ్వప్రజ్ఞే, ఆ ఈశ్వరుడే నీ హృదయంలోనే ఉండి నీ చేత కర్మ చేయించుతూ నీ బుద్ధిని ప్రేరేపిస్తూ నీవు అనుభవించాల్సినటువంటి సుఖదుఖాలను నువ్వు అనుభవింప చేస్తున్నాడు. ప్రతి జీవి కూడా ఇక్కడ ఇలాగే నడుస్తుంది. అయితే మనిషికి ఒక్కడికే వచ్చినటువంటి అవకాశం ఇది. ఇదంతా అర్థం చేసుకొని ఆ విశ్వప్రజ్ఞ యొక్క మహిమ తెలుసుకొని ఆ భగవన్ నియతి ఏదైతే ఉందో ఆ నియతిని, ఆ న్యాయాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా నడవటానికి కావలసినటువంటి వివేకము మనిషికి మాత్రమే ఇవ్వబడింది. పశుపక్షాది కీటకాది ఏ జంతువులకు కూడా అటువంటి వివేకం అనేది లేదు. అలాగే భగవంతుడు చెప్పినటువంటి, ఏర్పరిచినటువంటి ఆ నియమం ఏదైతే ఉందో ఆ నియమాన్ని మన మహర్షులు అర్థం చేసుకొని ఆ నియమం ప్రకారంగా
వాళ్ళు నడిచి ఆ విధంగా నడిచినప్పుడు వాళ్ళు ఆ ఆనందాన్ని చవిచూసి, ఇదిగో ఈ విధంగా నీవు నడవాలి, ఇది ఆయన ఏర్పరిచినటువంటి నియతి, ఇదిగో ఈ జీవితం నీ కోసం ఈ విధంగా వచ్చినటువంటి ఈ జీవితం, ఈ ప్రారబ్ధాన్ని నువ్వు అనుభవిస్తూ సుఖాలు దుఃఖాలు ఇక్కడ అనుభవిస్తూ వీటిని దాటి అనంతుడైనటువంటి ఆ తండ్రి మీద దృష్టి సారించి ఆయనతో ఏకమవటం కోసం ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలి అని మహాత్ములందరూ కూడా మనకు చెప్పగా ఆ బోధ రూపమే ఈ సద్గ్రంథాలన్నీ కూడా. మరి ఇది మనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, అనేక లక్షల జీవరాశుల్లో మనిషికే వచ్చినటువంటి అవకాశం. అయితే ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా అన్నది ఇక్కడ మనం సరైనటువంటి కర్మ చేస్తున్నామా అన్నది. జన్మరాహిత్యానికి కృషి చేస్తూ ఉండటం అనేది అది మొట్టమొదటి ప్రాధాన్యత. అలా కానప్పుడు కనీసం తరువాత జన్మల కోసం మంచి కర్మైనా చేస్తున్నామా అన్నది. అటువంటి మంచి కర్మ కూడా మనం చేయనప్పుడు మరలా మనం జన్మబంధంలో ఇరుక్కుంటాము. అయితే ఎటువంటి జన్మ రాబోతుంది అది కూడా మనకు శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా నడిచినట్లయితే నీకు అసుర జన్మలు రాబోతున్నాయి, నీచ జన్మలు రాబోతున్నాయి, పశుపక్షాది కీటకాది జన్మలు రాబోతున్నాయి నీకు అని చెప్పినప్పటికీ కూడా ఎబ్బే ఇది మనకు కాదులే అనుకుంటున్నాం. భగవద్గీత చెప్తుంది, నీవు పొందుతావు, నీవు గ్రహించుతావు కాదు, గ్రహణాతి కాదు, సంయాతి. ఈ దేహం శిథిలం అవ్వబోతుంది. అతి కొద్ది రోజుల్లోనే ఈ దేహం శిథిలం అవ్వబోతుంది. శిథిలమైపోయిన తరువాత నీకు మరలా ఒక దేహం ఇవ్వబడుతుంది. ఇప్పుడు నీవు బజారుకి వెళ్ళి షాపులో నీ ఇష్టం వచ్చినటువంటి చీరనో నీ ఇష్టం వచ్చినటువంటి ప్యాంటునో కొనుక్కోవటం లాగంటిది కాదు. అది నీవు ఇక్కడ చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకు ఫలం కూలి కట్టి నీకు ఎంత కూలి ఇవ్వాల్సి ఉందో అంత కూలి ఖచ్చితంగా తూకమేసి నీకు ఏది రావాలో అదే నీకు ఇవ్వబడుతుంది అనేది శాస్త్రం చెప్తుంది. ఈ విషయం మనకి మింగుడు పడదు. ఈ విషయం మనం పట్టించుకోవటానికి మనం ఇష్టపడం. ఎందుకని? అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ఎప్పుడో వచ్చే జన్మ, ఎప్పుడో కాదు, అది ఎంతో దూరంలో ఉండదు. ఏ క్షణానైనా అలాంటి పరిస్థితి రావు. మనం తీసుకునే అవకాశం ఉండదు. మనకు ఏ జన్మ రావాలో నిర్ణయం చేసేటటువంటిది ఎవరు? అక్కడెక్కడో కూర్చుని ఉండడు, అక్కడెక్కడో లెక్కలు రాస్తూ పెద్ద సూపర్ కంప్యూటర్ పెట్టుకున్నటువంటి ఆయన ఎవరూ లేరు. ఎక్కడ ఉన్నాడు? నీ హృదయంలోనే, నీ బుద్ధి గుహలోనే ఉన్నాడు. నీ బుద్ధి గుహలోనే ప్రజ్ఞారూపంలో ఉన్నది ఆ శక్తి. ఆ శక్తే నిన్ను నడిపించుతుంది. ఆ ప్రజ్ఞే నిన్ను నడిపించుతుంది. నీవు సద్బుద్ధి ఏర్పరచుకున్నట్లయితే, సన్మార్గంలో నడిచినట్లయితే నీకు సరైనటువంటి ఫలాన్ని ఇవ్వటానికి ఆ ప్రజ్ఞే నీ బుద్ధిని ప్రేరేపించి నీకు సరైనటువంటి ఫలం వచ్చేలాగా చేస్తుంది. నీవు పొందేటటువంటి సుఖాలకు, నీవు పొందేటటువంటి దుఃఖాలకు కారణం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కానే కారు. ఈ రోజున నీవు దుఃఖపడుతున్నట్లయితే అది నీ వల్లనే నీవు దుఃఖపడుతున్నావు. ఆ దుఃఖానికి కారణం ఎవరో కాదు, నీవు చేసినటువంటి కర్మే. ఆ కర్మ తాలూకు ఫలమే ఈరోజు ఈ దుఃఖ రూపంలో ఇక్కడ నీవు అనుభవిస్తున్నావు. అలాగే ఈరోజు నువ్వు సుఖపడుతుంటే అనేక రకాలైనటువంటి భోగాలతో
అద్భుతమైనటువంటి సంపదతో నీవు ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తుంటే ఆ సుఖ అనుభవము ఎవరి వల్ల వచ్చింది కాదు, నీవు ఒకనాడు చేసినటువంటి కర్మ తాలూకు ఫలాన్ని ఇప్పుడు నీవు అనుభవిస్తున్నావు. అయితే ఎంతో అద్భుతమైనటువంటి సత్కర్మ చేసి ఈరోజు నీవు ఆ సంపదను, ఆ ఆరోగ్యాన్ని, ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నావు. అలాగే దుఃఖపడుతున్నప్పుడు ఎవరినో బాధ్యుల్ని చేస్తాం, వాళ్ళ వల్లే నాకు ఈ కష్టాలన్నీ వచ్చాయి అని, నా భర్త వల్లే ఈ కష్టాలన్నీ వచ్చాయి అంటారు కొందరు. అలాగే నా భార్య వల్ల వచ్చాయి, నా పిల్లల వల్ల వచ్చాయి, అలాగే ఈ ఉద్యోగం వల్ల వచ్చింది. కాదు, ఇవేవీ కాదు, నీ వల్లనే నీకు ఈ కష్టాలన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడైనా అర్థం చేసుకో, ఈ కష్టాలన్నిటినీ కూడా నీవు స్థిమితంగా అనుభవించు, నిబ్బరంగా అనుభవించు. ఈ కష్టాలన్నీ కూడా నా వల్లనే నాకు వచ్చాయి, నేను చేసినటువంటి కర్మ తాలూకు ఫలాన్ని, ఆ చేదు ఫలాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని నీవు అర్థం చేసుకుని వాటిని స్థిమితంగా వాటిని అనుభవిస్తూ ఇప్పుడు ఏ కర్మ చేయదలుచుకున్నావో నిర్ణయం చేసుకో. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా